చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ నన్ను ఎక్కడ వదిలేస్తావోనని నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడిప్పుడే పోయిన గౌరవాన్ని మర్యాదని తిరిగి సంపాదించుకుంటున్నాను. మళ్ళీ దాన్ని పోగొట్టుకోలేను. వరుణ్, పోయింది మన పరువు. ఇద్దరం కలిసి సంపాదించుకోవాలి. నీ పక్కన నేనుంటే పోయిన గౌరవం తిరిగొచ్చినట్టే కదా. పోయిన నా రెస్పెక్ట్ వచ్చే వరకు ఒక పని మనిషిలాగా పడుంటాను. ఏంటి ఇంత చేంజ్ అలేఖ్యా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనేనండి. మంచిగా ఉండి ఏదైనా సాధించొచ్చని నాకు వదినే నేర్పించింది. ఎవ్వరిని నొప్పించకుండా మంచి చేస్తూ బ్రతకడం కంటే ఇంకేం కావాలి చెప్పండి. ప్లీజ్ ట్రస్ట్ మీ. ప్లీజ్ ఏడవద్దు అలేఖ్యా. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. ఐ విల్ బిలీవ్ యూ. నిన్ను నమ్ముతాను. ఏంటి ఇద్దరొక్కటయ్యారా? చాలా హ్యాపీ అలేఖ్యా. థ్యాంక్స్ వరుణ్. థ్యాంక్స్ వదినా. పంతులు గారిని అడగండి. మంచి రోజున వచ్చి అలేఖ్యని తీసుకువెళ్తాను. ష్యూర్ వరుణ్, నేను మాట్లాడి మీకు చెప్తాను. మరి మేము వెళ్ళొస్తాం. బాయ్ అలేఖ్యా. బాయ్. మావయ్య, సంధ్య ఏదో మీతో పర్సనల్గా మాట్లాడింది. ఏం చెప్పింది? నేను నచ్చకపోవడానికి కారణం ఏంటో చెప్పిందా? చెప్పలేదు బాబు. ఇక్కడ మాట్లాడినట్టే తలాతోక లేకుండా మాట్లాడుతుంది. నీకు సంధ్య కరెక్ట్ కాదు బాబు. తనని మర్చిపో. నీకు భార్యగా అలాంటి వ్యక్తి ఉంటే నువ్వే బాధపడతావు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? సంధ్య నేను వదిలేయడం ఏంటి? సంధ్య కన్న తండ్రిగా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ తప్పట్లేదు బాబు. తనొక మూర్ఖురాలిగా ప్రవర్తిస్తుంది. ఎంత మంచిగా చెప్పినా
వినటం లేదు. నా మాట విని తనకు డైవర్స్ ఇచ్చేసాయి. మీరు వేరే పెళ్లి చేసుకోండి బాబు. అంటే మీ మాట వినట్లేదని డైవర్స్ ఇమ్మంటారా? అది కాదు బాబు, మిమ్మల్ని మాటలతో బాధ పెడుతుంది కాబట్టి అంటున్నాను. ఒక తండ్రిగా నా కూతురి జీవితాన్ని చక్కదిద్దాలని ఎంత ఆరాటపడుతున్నానో, అలాగే ఒక మనిషిగా మానవత్వం కూడా మర్చిపోకూడదు కదా. సంధ్యను వదిలేయడం తప్పే కాదు. ఇలా మాట్లాడితే మీకు మీ కూతురికి తేడా ఏముంటుంది మావయ్య? ఇంకెప్పుడు నా ముందు ఇలా మాట్లాడకండి. నా ప్రాణమైనా వదులుకుంటాను కానీ సంధ్యని మాత్రం వదులుకోను. ఏదో బాధలో కాస్త కోపంగా ప్రవర్తించిందని చెప్పి వదిలేయమంటారా? నీ మంచి కోరే చెప్తున్నాను బాబు. నువ్వు తనతో ఉంటే సంతోషంగా ఉండలేవు. అది పెట్టే టార్చరు భరించలేవు. పెళ్ళంటే ఒక్క సంతోషంగా ఉండడమే కాదు మావయ్య, ఒకరి కష్టాల్ని ఒకరు పంచుకోవటం, ఒకరి మనసులో ఏముందో తెలుసుకోవటం. సంధ్య ఇలా ఎందుకు చేస్తుందని కారణం తెలియట్లేదని బాధపడుతున్నానే తప్ప తను కోపంగా ఉందనో నచ్చలేదని అందరూ కాదు. ఇంకెప్పుడు ఈ డిస్కషన్ రానివ్వకండి మావయ్య, ప్లీజ్. సంధ్య నాది, నేను తాళి కట్టిన నా భార్య. నా చావు తప్ప ఇంకేది మమ్మల్ని విడదీయలేదు. ఈ జీవితం తనదే. భర్త అంటే భరించేవాడని అర్థం. తను ఎంత కోప్పడినా ఎన్ని మాటలన్నా భరిస్తాను. నేను బతికేది సంధి కోసం. సంధి లేకుండా నేను బతకలేను మావయ్య. అల్లుడికి నువ్వంటే ఇంత ప్రేమేంటమ్మా? నా మాట విననందుకు బాధపడాలో, నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు సంతోషపడాలో అర్థం కావటం లేదు. అదే ఆయన గొప్పతనం నాన్న. ఒక్కసారి ఆయన కుటుంబంలో మనుషులమయ్యామంటే మన కోసం ప్రాణాలు ఇస్తారు. ఇంత ప్రేమని ఎలా దూరం చేసుకోవాలో అర్థం కావట్లేదు. నేను ఎంత కర్కశంగా మాట్లాడినా నా మీద ఏమాత్రం కోపం లేదు. అంతా నీ తలరాతమ్మా. దేవుడు లాంటి భర్తను పొందావు కానీ ఆయుష్ను మాత్రం పొందలేకపోయావు. నువ్వు లేకుండా అల్లుడు ఎలా ఉంటాడో అర్థం కావట్లేదమ్మా. ఖచ్చితంగా సంతోషంగానే ఉండాలి నాన్న. నన్ను అసహ్యించుకునే వరకు ఇలా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను చనిపోతాననే బాధ కంటే ఈయన
ఏమైపోతారో అనే బాధ ఎక్కువగా ఉంది నాన్న. అందుకే నా మీదున్న మంచి ఇంప్రెషన్ పోగొడతాను, నన్ను మర్చిపోయేలాగా చేస్తాను. అమ్మా రామలక్ష్మి, మీరు వెళ్ళిన పని ఏమైందమ్మా? అల్లుడు గారు ఒప్పుకున్నారా? సక్సెస్ అత్తయ్య. అలేఖ్య వరుణ్ ఒకటయ్యారు, కలిశారు, మాట్లాడుకున్నారు. నువ్వు చెప్పింది చేసి చూపించావు రామలక్ష్మి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మరింత గుడ్ న్యూస్ నేను ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా. క్యాబ్లో ఉన్నప్పుడు చెప్పడం ఎందుకని చెప్పలేదు. థ్యాంక్ యూ వదినా, చాలా థ్యాంక్స్. నీ వల్లే ఈరోజు నా భర్తని కలిశాను, నా లైఫ్ని సెట్ చేశావు. అమ్మా రామలక్ష్మి, మా ఇంటి కోడలిగా మా పరువుని నిలబెట్టావమ్మా. ఇప్పుడు బయట వాళ్ళెవరు మన గురించి కానీ మన కుటుంబం గురించి కానీ తప్పుగా మాట్లాడరు. అవును మమ్మీ, నేను కూడా ఎవరితోనూ మాటలు పడాల్సిన అవసరం లేదు, ఎవరికీ ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. ఇక నేను నా భర్త హ్యాపీగా ఉంటాం. ఇంతకీ వరుణ్ మన ఇంటికి ఎప్పుడు వస్తున్నాడంట? ఏదో ఒక మంచి రోజు చూసుకొని మన అలేఖ్యని తీసుకువెళ్తానని చెప్పాడు. ఎందుకో గ్యాప్ వచ్చింది అనుకున్నాను. మీ ఫ్రెండేనా? ఎలా తెలిసింది? ఒక్క రామలక్ష్మికేంటి, ఇంట్లో అందరికీ తెలుసు. సరే, 1 సెకండ్. రండి ఇద్దరు. హలో. ఒరే ఆనంద్, ఈరోజు మళ్ళీ బ్యాడ్ డే రా. నేను చాలా అన్లక్కీ పర్సన్ని. ఎందుకురా, ఏమైంది? నాకు నచ్చిన అమ్మాయిని చూశాను రా, క్యాబ్లో ఎక్కి వెళ్ళిపోయింది. క్యాబ్ని ఫాలో అయ్యాను రా, కానీ మిస్ అయ్యాను. అలా ఎలా మిస్ చేసావురా? ట్రాఫిక్ ఒకటి నా ప్రాణానికి. ఆ టైంలోనే క్యాబ్ మిస్ అయిపోయాను. కనీసం క్యాబ్ నెంబర్ అయినా? లేదురా, ఏమీ తీసుకోలేదు. ఎలాంటి క్లూ లేకుండా ఎలా దొరుకుతుందిరా?
క్లూ 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 అంటే నేను డ్రా చేసిన డ్రాయింగ్ ఉంది. అచ్చో నేను ఇష్టపడిన అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నీకింకా ఈ డ్రాయింగ్స్ పిచ్చి పోలేదారా? అరే ముందు నేను వేసిన డ్రాయింగ్ చూడు, అప్పుడు దాన్ని పిచ్చి అంటావో కళ అంటావో నీకే తెలుస్తుంది. మాటలు కాదురా, ముందా డ్రాయింగ్ పంపించు, చూసి తరిస్తాను. కాసేపట్లో పంపిస్తాను రా. చూడు నీ మైండ్ బ్లాక్ అవుతుంది. అంత లేదురా, నా వైఫ్ ముందు ఎవ్వరూ పనిచేయరు. షీఈస్ మోర్ బ్యూటిఫుల్. సరే ముందా డ్రాయింగ్ పంపు. అలాగేరా. ఏమండి, ఈ మసాలా వంకాయ సంధ్యకు చాలా ఇష్టం అండి. కనీసం ఇది చూసైనా భోంచేస్తుందేమో. నువ్వు ఆ వంట చేయడానికి వీల్లేదు. సంధ్యకి ఇష్టమైనవి ఈ ఇంట్లో వండటానికి వీల్లేదు. అవే మాట్లాడండి. అవును, సంధ్య నా సహనాన్ని పరీక్షిస్తుంది. ఎంత పిచ్చిగా చేస్తుందో చూసావు కదా. తనని ఇలానే వదిలేస్తే అల్లుడికి డైవర్స్ ఇచ్చేలా ఉంది. ఏమండి, సంధ్య అలా మాట్లాడుతుంది కానీ చైతన్య అంటే ప్రాణం. లేదు సరోజా, మనం ఏ పని మీద వచ్చామో ఆ పనే చెయ్యాలి. సంధ్యని అల్లుణ్ణి విడగొట్టాలి. ఏమండి, మీకేమన్నా పిచ్చా? లేకపోతే పొద్దున్న ఏమన్నా తాగొచ్చారా? నువ్వేమనుకున్నా సంధ్యను చైతన్యని విడగొడతాను. ఏం చేసైనా అల్లుణ్ణి సంధ్యచారం నుండి తప్పిస్తాను. పెద్దవాళ్ళం అయినందుకు వాళ్ళిద్దరిని కలపాలి కానీ విడగొడతాననే ఆలోచన ఏంటండి? లేదు సరోజా, అల్లుడంత బాధపడుతుంటే నేను చూడలేను. అందుకే ఇద్దరిని విడగొడతాను. నోరు మూసుకోండి. ఈ విషయం సంధ్య వింటే బాధపడుతుంది. కూతురికి సపోర్ట్ చేయాల్సింది పోయి అల్లుడికి సపోర్ట్ చేస్తారేంటండి? ఎవరు మంచివారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. నాన్నా, మీరెవరికి సపోర్ట్ చేస్తారన్నది నాకు అనవసరం. నాకు కావాల్సింది విడాకులు. మీకు చేతనైతే విడాకులు ఇప్పించండి, లేకపోతే నాదాన్ని నేను చూసుకుంటాను. నాన్నకే పిచ్చి అనుకున్నాను, కూతురికి పట్టిందా? విడాకులొద్దని మొన్నటిదాకా ఏడ్చి ఇప్పుడు కావాలి అంటే ఆ కోర్టు నిన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. అయినా దానికంటే బుద్ధి లేదండి. ఇంత వయసు వచ్చింది, మీ బుద్ధి ఏమైంది? సర్ది చెప్పాల్సింది పోయి విడదీస్తారా? లేదమ్మా, మేమిద్దరం విడిపోవాలి. మీరే మా ఇద్దరిని విడగొట్టాలి. నాకు మాట ఇవ్వు ప్లీజ్. ఎందుకమ్మా మాతోటి ఇలా మళ్ళీ మళ్ళీ తప్పులు చేయిస్తున్నావు? మేము మారావా లేదా అని టెస్ట్ పెడుతున్నారా? లేదమ్మా, నేను నిజంగా చెప్తున్నాను. మా ఇద్దరిని విడగొట్టి పుణ్యం కట్టుకోండి. నేను ఇప్పటి వరకు ఇది కావాలని మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. మా ఇద్దరిని విడగొట్టండి. విడగొడతానని మాట ఇవ్వండి.
ఏదో అయింది. నేను చెప్తే వినావు కదా. ఆఫీస్ పనులకు ల్యాప్టాప్ యూజ్ చేసుకో అంటే ప్రతిదీ ఫోన్లో ఈమెయిల్ పంపిస్తావు, డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉంటావు. ఇప్పుడు చూడు, ఫోన్ స్లో అయింది. ఇప్పుడు నాకు సొల్యూషన్ ఏంటో చెప్పండి చాలు. కాసేపు ఛార్జింగ్ అవ్వనివ్వు, అప్పుడు చూస్తాను. ఆ, అప్పటి వరకు మీ ఫోన్ ఇవ్వండి, టైం పట్టేలా ఉంది. హలో హలో, నా ఫోన్లో ఆకాష్ ఒక ఫోటో పంపిస్తానన్నాడు. దానికోసం వెయిటింగ్ ఇక్కడ. ఏవండి, అక్కడ బామ్మని డిశ్చార్జ్ చేస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాలి, నాన్నతో మాట్లాడాలి, చాలా పనులున్నాయి. ప్లీజ్ ఇవ్వండి. మరి ఆకాష్ పంపించే ఫోటో వచ్చినప్పుడు నేను చూస్తానండి. ఇటువంటి సరే, మాట్లాడేసి ఇవ్వు, నేను హాల్లో ఉంటాను.